ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి ఈడీ కస్టడీలో ఉన్న కవిత కేసులో రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. ఈడీ ఇచ్చిన సమన్లను సవాల్ చేస్తూ గత ఏడాది మార్చి 14న సుప్రీంకోర్టులో వేసిన రెడ్ పిటిషన్ ను వెనక్కి తీసుకున్నారు కవిత. అది కాస్త వార్తగా నిలిస్తే తాజాగా ఈ కేసు విచారణ చేపడుతున్న ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగపాల్ ఆ కేసు విచారణ నుండి బదిలీ అయ్యారు. అది పెద్ద సెన్సేషన్ అయింది. అసలు కేసు విచారణ మొదలుపెట్టి వారం రోజులు కూడా గడవక ముందే న్యాయమూర్తి బదిలీ కావడంతో అసలు కవిత కేసు ఏ మలుపు తిరుగుతుందో అంటూ జనాలు ఆసక్తిగా చూస్తుంటే బీఆర్ఎస్ నాయకులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. మార్పు మంచిదే అంటూ సంబరపడ్డాలో కంగారు పడాలో వారికే అర్థం కావడం లేదు. అసలు కవిత కేసు ఎటువైపు టర్న్ తీసుకుంటోంది అనే కొత్త అనుమానం వారిలో మొదలైంది. ఇంకో పక్క ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత ఈడీ ఉచ్చు నుండి బయటపడడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. తనను ఈడీ అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ తన రిమాండ్ ను రద్దు చేయాలని సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసిన కవిత సుప్రీంకోర్టులో తనకు భారీ ఊరట దొరుకుతుందని భావిస్తున్నారు. కానీ సుప్రీంకోర్టులో కూడా కవితకు చుక్కెదురయ్యే అవకాశం ఉందని ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి. ఒకవేళ అదే కనుక జరిగితే ఈ వారం రోజుల విచారణ అనంతరం కవితను ఈడీ మళ్లీ విచారణకు తీసుకునే అవకాశం ఉంది. అలా కాకుండా ఇప్పుడు జరుగుతున్న విచారణలో కీలకమైన ఆధారాలు దొరికితే మాత్రం కవితను జైలుకు పంపే అవకాశం ఉంది. దానికి ఊతమిచ్చేలా తీహార్ జైల్లో కలుద్దామంటూ ఈ కేసులో మరో నిందితుడైన సుకేష్ చంద్రశేఖర్ కవితకు లేఖ రాయడం కలకలం రేపుతోంది. సినిమా క్లైమాక్స్ చేరుకుందని, కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అవుతారని ఆయన లేఖలో పేర్కొన్నాడు. ఈ పరిణామాల నేపథ్యంలో అసలు కవిత బయటకు వస్తుందా అని అనుమానాలు బీఆర్ఎస్ కార్యకర్తలకు ఎక్కువైపోయాయి. ఇప్పటికే కవిత కేసు విషయమై ఒక్క మాట మాట్లాడని కేసీఆర్ వైఖరి, న్యాయవాది మార్పుపై స్పందించని బీఆర్ఎస్ అధినాయకత్వం తీరు అన్ని అనుమానాస్పదంగానే ఉన్నాయి. కవిత జైలుకు వెళ్తుందని వారు ఫిక్స్ అయ్యారా, లేక బయటకు వస్తుందని భరోసాగా ఉన్నారా? ఏమో, ఇంకో వారం ఓపిక పడితే తెలుస్తుంది.